ఈరోజు టాపిక్ ఏంటి అంటే వేటకారం మాటలు మనుషుల ప్రాణాలు ఎలా తీస్తాయో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. కదిరి వంశీకృష్ణ బీటెక్ దాకా చదువుకున్నాడు. చక్కగా పేరెంట్స్ చాలా ఉన్నత విద్యలు చదువుకోవాలి, బంగారు భవిష్యత్తు బాగుండాలి కొడుకుదని కోరుకున్నారు. కానీ వంశీకృష్ణకి బీటెక్ చదువుతున్న కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ జాబులు వచ్చినాయి, కానీ వంశీకృష్ణకి మాత్రం జాబ్ రాలేదట. ఆ పాడిని తను మానసికంగా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, వచ్చిన బంధువులు కానీ చుట్టాలు కానీ నీకు క్యాంపస్ సెలక్షన్ రాలేదా, నీకు ఎందుకని రాలేదు అని చెప్పి విమర్శించడం స్టార్ట్ చేశారు అతన్ని. సరే వాళ్ళ నాన్నగారు చాలా ఓదార్పిచ్చారట. అరే ఉద్యోగం ఒకటే కాదు, నువ్వు విడిగా క్యాంపస్ సెలక్షన్ రాకపోయినా పర్వాలేదు, నువ్వు చక్కగా విడిగా జాబులకు అప్లై చేసుకో అని చెప్పి తండ్రి మంచిగా ధైర్యంగా ప్రోత్సహించి మరి కొడుకుని ఉద్యోగాలకు పంపించారు. జాబ్స్ కూడా రాకపోయేసరికి తండ్రి చెప్పారట, నువ్వు అధైర్యపడి మాకు ఉద్యోగం రాలేదని దిగులు పెట్టుకుంటున్నావు, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడి మెంటల్ టెన్షన్ తెచ్చుకోమాకు నాన్న, బీటెక్ కట్టు అని చెప్తే అనంతపురం కాలేజీలో జేఎన్టీ కాలేజీలో అతనికి బీటెక్లో మంచి సీట్ వచ్చింది. చక్కగా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెలవులు ఇచ్చారు కదా అని ఇంటికి వచ్చాట. ఇంటికి రాగానే వస్తారుగా బంధువులు, మామూలుగా చుట్టానికి ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బాగుండకపోతే ఒక ముద్ద తిండి పెట్టడానికి కానీ, మనం బాగుండకపోతే మన కష్ట సుఖాలు ఉండరు, కానీ మనము బాగుపడతామేమో అని వేలెత్తి చూపించడానికి, మనని పొడవడానికి, మనని ఇబ్బంది పెట్టడానికి ఉంటారు కదండి బంధువులు, స్నేహితుల రూపంలో, పక్కింటి వాళ్ళ రూపంలో. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, కానీ మన ఇంట్లో ఏ ఇబ్బంది కనపడుతుందా మనని విమర్శిద్దామన్న ఉండే గ్యాంగ్ ఉంటుందిగా. అలాగే ఈ అబ్బాయిని కూడా వంశీకృష్ణని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏమన్నా తెలుసా, లావుగా ఉన్నావు, పిల్లనిచ్చేవాళ్ళు ఉంటారా, కాసేపు వాకింగ్ చేయొచ్చు కదా, అస్తమాన ఇంట్లో కూర్చోపోతే అలాగా, నువ్వు కాసేపు అలా తిరిగి రావచ్చు కదా, ఇంకా క్యాంపస్ సెలక్షన్లో అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తుంటే నీకు మాత్రం ఉద్యోగం రాలేదంటే ఏమనాలి నేను. ఈ రకంగా అతన్ని టార్చర్ పెట్టారట చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ. ఏదన్నా అంటే కొంతమంది ఎదుటి వాళ్ళు అన్నా మనం తీసుకోం. కొంత లో మూడ్లో మనుషులు ఉన్నప్పుడు, తన ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చినప్పుడు, తను ఒక లో మూడ్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఏం చేయాలి, అరే ఏంట్రా ఉద్యోగాలు చేసిన 4 బర్రెల్ని 4 ఆవుల్ని ఇంటి ముందు కట్టేసిన కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకచ్చరా మనమని చెప్పగలిగేవాడు ఉండాలి. సిగ్గు శరం ఉన్న బతుకులైతే మీ అందరికీ ఈ అబ్బాయిని విమర్శించిన వాళ్ళకి మీ కొడుకులు కూడా అలా రైలు కింద పడి వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బాధ. తప్పుగా అనుకోమాకండి నేను ఎవరినన్నా అంటే. ఈ టార్చర్ పెట్టే మనుషులు ప్రతి చోట ఉంటారండి. కూతురు కాపురం పెళ్లి చేస్తే కాపురం బాగుందా లేదా, దాని కాపురం ఎలా ఉందో ఊళ్ళో వాళ్ళకి కావాలి. పెళ్లి కొడుకు చదివించకపోతే చదువుకోకపోతే వాడు ఎలా ఉన్నాడో వీళ్ళకే కావాలి. లేకపోతే వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో పక్కింటి వాడికి కావాలి, బంధువులకు కావాలి. వీళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉండనివ్వండి, వీళ్ళ బతుకులకి ఏమన్నా అప్పులు ఉండనివ్వండి. ఈ వంశీకృష్ణని కూడా టార్గెట్ చేసి చచ్చిపోయేదాకా తెచ్చారు. వాళ్ళ అమ్మ అక్కడ ఉండగానే చాలా కోపగించుకుని బయటకు వెళ్ళిపోయాట. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు వాళ్ళ మమ్మీకి, అమ్మ ఏడివాడు ఏం చేస్తున్నాడు అంటే, ఏమోనండి కోపం వచ్చి వెళ్ళిపోయాడు బయటకు అని చెప్తే, పాపం ఆయనకి అప్పటికే డౌట్ వచ్చి ఏంట్రా కాసేపు బాగా వస్తాడేమో అని చూసుకుని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి చూస్తే రైల్వే ట్రాక్ మీద అతని డెడ్ బాడీ కనపడింది. చెల్లెలు చక్కగా వైద్య విద్య కోర్సు చేస్తుంది, చేతికి చీకు చింత లేదు. తండ్రి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరికంటే మీ అమ్మా నాన్న గుర్తుకు రావాలి కదా మీ అందరికీ. ఉద్యోగమే జీవితం అంటే ఎట్లాగా? ఉద్యోగం లేని మనుషులు ప్రపంచంలో ఎంతమంది బతుకుతున్నారో తెలుసా? చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టేవాడు కూడా వాడి ఫ్యామిలీని బతికించుకుంటున్నాడు. చదువుకుని కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఏడవాలి కదా మనుషులకి. చచ్చిపోయిన వాడిని తిడుతున్నానని ఎవరు అనుకోమాకండి. వాళ్ళ అమ్మా నాన్న చెల్లెలు ఎలా బతకాలంటారు. ఎవడో మన అన్నాడు, ఎవడో మనని కించపరుస్తున్నాడు అంటే వాడి చావు వాడు చస్తాడు. రేపొద్దుని కించపరిచినాడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళు వెళ్ళి అలా ట్రైన్ల కింద పడి చస్తుంటారు చూసారా. అప్పుడు పైనుంచి వంశీకృష్ణ ఆత్మ శాంతిస్తుంది. నేను తప్పుగా మాట్లాడుతున్నాను, ఎవరిని తప్పుగా అనుకోమాకండి. చాలా పెద్దగా తీసుకుని మాట్లాడుతున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు మన చుట్టుపక్కల మన బంధువుల రూపంలో చాలా దరిద్రంగా ఏడుస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మకి శాంతి కలగాలి అంటే అతన్ని టార్చర్ పెట్టి ఇట్లా విమర్శించి వాకింగ్కి వెళ్ళు, పెళ్ళి ఎలా అవుతుంది నీకు చెప్పారా? వాడి పెళ్ళి కాకపోతే నీ ఇంట్లోకి వచ్చి నీ పిల్లని చేసుకుంటాను అతను ఏమని చెప్పాడా? ఎందుకు మాట్లాడాలండి ఎవరైనా కానీ? ఎదుటి వాళ్ళని చాలా చులకనగా మళ్ళీ మాట్లాడతారు. మీ అబ్బాయిని ఆ కోర్సు ఎందుకు చదివించారు, ఇంకో కోర్సు చదివిస్తే బాగుండేది కదా. మంచిగా ఉండేవాళ్ళు సలహాలు ఇవ్వటం వేరు, కావాలని వీళ్ళని కించపరచాలని సలహా ఇచ్చేవాళ్ళు వేరు. మీ అమ్మాయికి ఆ సంబంధమే చేశారేంటి? ఇంకా పెద్ద సంబంధం చేస్తే ఇంకా బాగుండేది కదా. ఆ అమ్మాయిని ఏంటి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు?
వాడి ఉద్యోగం సరిగ్గా లేదు కదా, ఇదే రోజు మొత్తం మీద మనం వినే కబుర్లే ఇవి. వదిలిపెట్టని మనుషులు, దయచేసి వదిలేయండి. మీ ఇంట్లో మీ పిల్లలను చూసుకుని చావండి చాలు. ఎదుటి వాళ్ళ పిల్లల మీద పడేయడం మాకండి. మీ ఏడుపులే కొడతాయి కుటుంబాలకి. వీళ్ళింట్లో ప్రతి ఒక్కడు పడాలి అట్లా వెళ్ళి రైలు కింద, అప్పుడు సరిపోతుంది. వీళ్ళకి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. క్యాంపస్లో వస్తే చేయడు ఆ పిల్లాడు, రాలేదు ఏం చేయమంటారు? అందరికీ రాసి పెట్టి ఉండాలి కదండి. అతను కూడా ధైర్యంగా, తండ్రి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, నాకేంటి, చెల్లెలు చక్కగా ఎంబీబీఎస్ చదువుకుంటుంది, నేను ఊళ్ళో వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా పక్క వాళ్ళ కంటే నా తల్లిదండ్రులు, వాళ్ళ బాధ్యతలు, నా చెల్లిని చూసుకోవడం, దానికి పెళ్లి చేయడం, ఇవే నా బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోండి. ఇప్పుడు అమ్మా నాన్న పరిస్థితి ఎవరు? చెల్లెలకు పెళ్లి చేసేవాళ్ళు ఎవరు? మీ బాధ ఒకటి తీరిపోతుందని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దాని తర్వాత వీళ్ళు ఎన్ని అవమానాలు పడాలి. మిమ్మల్ని కించపరిచిన మనుషులే కొడుకుని పెంచడం రాదు, చేతకాని పిరికి వాడిని పెంచారని చెప్పి ఆ లోకం ఎత్తి పొడుస్తుంది కదా. అది మీకెందుకు అర్థం కాదు? మిమ్మల్ని ఎవరో నలుగురు అన్నారని చచ్చిపోయారు, రేపు 100 మంది తల్లిదండ్రులు వెంక క్వశ్చన్ చేస్తుంది కదా వేలు చూపించి. అప్పుడు ఏం చేయాలి? ఈ వెటకారం మాటలు ఎప్పుడు తగ్గించుకుంటారు మనుషులు? ఎవడో ఏదో అనంగానే చచ్చిపోవాలి మన ముందు. వాడు మన గురించి చచ్చిపోవాలి, మనం అనే మాటలు వాడికి భరించలేక చచ్చిపోవాలి. ఒక్కడొక మాట అంటే మీరు 25 మాటలు తిట్టండి, బూతులు కూడా నేర్చుకోండి. ఒక్కడొక మాట అంటే మీరు 25 మాటలు తిట్టండి, మన జోలికి రారు అప్పుడు. అంతేగాని ఇదేంటమ్మా బీటెక్ చదువుకున్నావు, ఎంటెక్ చేస్తున్నావు, ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, అమ్మా నాన్న ఏమవ్వాలి, చెల్లెలు ఏమవ్వాలి? ప్లీజ్ అండి, 4 బర్రెలు పెట్టుకుని, 2 గేదెలను పెట్టుకుని, 2 దున్నపోతుల్లో, లేకపోతే ఆవులను, మేకలను, గొర్రెలను పెంచుకుని కూడా అమెరికాల నుంచి చదువుకుని వచ్చిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్లు వదిలేసి శుభ్రంగా ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటున్నారు. ఆలోచించండి, పిల్లలందరూ ఆలోచించండి. ముందు మెయిన్ మీ ఫ్యామిలీ, మీ అమ్మా నాన్న, మీకు వాళ్ళు ముఖ్యం, తెలిసిందా? వాళ్ళ తర్వాత ఇట్లాంటి మిమ్మల్ని కించపరిచిన బ్యాచ్ వదిలేసేయండి. సమాజాన్ని వదిలిపెట్టండి. మన ఇల్లు, మన ఇంట్లో వాళ్ళం, మనం ఎలా ఉంటున్నామో కావాలి. తలుపు వేసేసిన తర్వాత సమాజం ఎలా ఏడిస్తే మనకెందుకండి? డోర్ ఒక్కసారి మన డోర్ తలుపు వేసేసుకున్న తర్వాత ఈ సమాజం మన ఎట్లా మాట్లాడుకుంటే మనకెందుకు? తల్లిదండ్రులు ఏమవ్వాలి? వాళ్ళని ఎంతమంది టార్గెట్ చేస్తారో మీకు తెలుసా? ఎంత బాధ కలిగిందంటే ఆ వీడియో చూస్తుంటే, నిజంగా ఆ తండ్రి ఏడుస్తుంటే నిజంగా నాకైతే అసలు తట్టుకోవడం అనేది అసలు జరగని పని. అసలు ఇది ఎవరు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? అసలు మిమ్మల్ని చదివించడం కోసం, పెంచడం కోసం ఆహర్నిశలు కష్టపడి వాళ్ళిద్దరు జీవితాలు త్యాగాలు చేసి పిల్లల్ని బతికించుకోవాలని చెప్పి చిన్న దెబ్బ తగిలితేనే భరించలేరే తల్లిదండ్రులు. మీరు ఈ ట్రైన్ల కింద పడి, అక్కడ పడి, ఇక్కడ పడి ఏంటి గోలంతా చెప్పండి? ప్లీజ్ అండి, పిల్లలు చదువుకున్న వాళ్ళు మారండి కొంచెం ప్లీజ్.